హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ గురించి డిస్కస్ చేస్తాము. బోత్ ఏపీ అండ్ తెలంగాణ పేపర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మార్చ్ 2020 పేపర్ గురించి చూస్తాము. సో సెక్షన్ ఏలో ఫస్ట్ 2 మార్క్స్ వస్తాయి, సెక్షన్ బిలో మనకు 4 మార్క్స్ వస్తాయి, సెక్షన్ సిలో 8 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ మాత్రం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 10 × 2 20 మార్క్స్ అనమాట. సో ఇందులో చూసినట్లయితే మనకు రైట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IUCN, మెన్షన్ ద అనిమల్ దట్ ఎగ్జిబిట్ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ ఆర్గనైజేషన్, what is the strongest cartilage in which organism of the human body do you find it? Cardiac muscle is highly resistant to fatigue. Justify. What are the two chief morphological body forms of cnidarians and their functions? Name the 4 extra embryonic membranes. List any 2 differences between flagella and cilium. Why do we refer offspring formed by asexual reproduction as clone? What do you mean by parasitic castration? Give one example. వాట్ ఈజ్ బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్? ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. సెక్షన్ బిలో చూసినట్లయితే 4 మార్క్స్ 8 క్వశ్చన్స్ ఇస్తారు, మనము 6 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో డిఫైన్ స్పీసీస్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసీస్, డిస్క్రైబ్ 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్, వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఎగ్జిబిటెడ్ బై పాలికేట్స్, నేమ్ ద 4 హాల్మార్క్స్ ఆఫ్ కార్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్, give an account of pseudopodia, distinguish between hypertrophy and hyperplasia with examples for each, draw the neat label diagram of salivary apparatus of cockroach, what is summer stratification? ఇవి 4 మార్క్స్. 8 మార్క్స్ వచ్చినట్లయితే మనకు లైఫ్ సైకిల్ ఆఫ్ పాస్మోడియం ఇన్ మస్కిటో అడిగారు, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ అడిగారు, తర్వాత ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో నుంచి వాట్ ఆర్ ద డెలిటోరియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ అండ్ దెన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఈ 2 కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్. అంటే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో మనకు 2 4 మార్క్స్ కలిపి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్గా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది 2020 పేపర్ అనమాట, మార్చ్ 2020 ఆంధ్రప్రదేశ్ పేపర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే మార్చ్ 23లో ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసినట్లయితే సెక్షన్ ఏలో మనకు వాట్ డస్ ICZN స్టాండ్స్ ఫర్, డిఫైన్ ఆస్ట్రియాన్, డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ TS ఆఫ్ ఫ్లాజెల్లం, వాట్ ఆర్ retroperitoneal organs, how does a mature RBC of mammals differs from that of the vertebrates, mention the advantages of some UV rays, what do you call the locomotory structure of Nereis, why is Nereis called polychaete, distinguish between porter and opacity, mention the animal that exhibit tube within tube organization for the first time, name their body cavity, in which way does tobacco affect respiration, name the alkaloid found in tobacco. ఇది 2 మార్క్స్. 4 మార్క్స్ వచ్చినట్లయితే explain river popper hypothesis, what are the chief characters of crustaceans, describe the 3 types of cartilages, list out 8 characteristics that help to distinguish a fish from the vertebrate, describe the process of longitudinal binary fission in Euglena, distinguish between hypertrophy and hyperplasia with an example, how do marine animals adapt to hypertonic seawater, డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్. ఇవి 4 మార్క్స్. తర్వాత 8 మార్క్స్కి వచ్చినట్లయితే మనకు డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ అడగడం జరిగింది. తర్వాత ఎంటమీబా హిస్టలైటికా లైఫ్ సైకిల్ అడిగారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకు ప్లాస్మోడియం మ్యాన్ కానీ మస్కిటో కానీ అడుగుతారు, కానీ ఇక్కడ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇవ్వడం కోసం ఎంటమీబా హిస్టలైటికా అడిగారు. తర్వాత ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి లిస్ట్ అవుట్ ద మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ డిస్క్రైబ్డ్ ఇన్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇది మనకు 23rd మార్చ్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. ఇందులో 8 మార్క్స్ టఫ్గా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్లాస్మోడియం మ్యాన్ మస్కిటోనే చదివింటారు, ఎంటమీబా మిస్ చేసింటారు, ఆస్కరిస్ చదివింటారు. ఇది దట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టు 24 మార్చ్లో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసినట్లయితే ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ టెండాన్ అండ్ లిగ్మెంట్. సో వాట్ ఈస్ అరిస్టాటిల్ నాథన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ animal posturing, distinguish between milt and spawn, what are intercalated discs, what is their significance, draw a neat label diagram of TS of flagellum, distinguish between porter and opacity, from which substances or smack and coke are obtained, why are incinerators used in hospitals,
వాట్ ఈస్ మెంట్ బై టాటోనమీ, గివ్ 2 ఎగ్జాంపుల్స్, డిఫైన్ ఆస్ట్రియాన్. ఇవి 2 మార్క్స్. తర్వాత 4 మార్క్స్ తీసుకున్నట్లయితే డిస్క్రైబ్ 3 types ఆఫ్ కార్టిలేజెస్, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆంథోజోమన్స్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ cartilages and bony fishes, give an account on pseudopodia, write short notes on typhoid fever and its prophylaxis, discuss the various types of adaptations in freshwater, explain river popper hypothesis, draw the label diagram of a mouth parts of cockroach. ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ సిలో చూసినట్లయితే మనకు బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ ఇచ్చారు, తర్వాత ప్లాస్మోడియం వైల్వాక్స్ మ్యాన్ ఇచ్చారు, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. ఈ 8 మార్క్స్ అన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే. బట్ 4 మార్క్స్లో మాత్రం ఇక్కడ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో ఈ టైఫాయిడ్ ప్రొఫైలాక్సిస్, తర్వాత ఫ్రెష్ వాటర్ అడాప్టేషన్స్, ఈ 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు స్టూడెంట్స్. రిమైనింగ్ అన్నీ రాయొచ్చు, 2 మార్క్స్ అన్నీ కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళు మార్చ్ 2020 పేపర్ చూసినట్లయితే ఫస్ట్ 2 మార్క్స్లో వాట్ ఈస్ మెంట్ బై టాటోనమీ, గివ్ ఎగ్జాంపుల్, మెన్షన్ ఎనీ 2 substances secreted by the mast cells and their functions, what is cephalization, how is it useful for its possessor, define osteon, what is Aristotle lantern and give an example, animal possessing it, name the 4 extra embryonic membranes, what do you mean by parasitic castration, give an example, distinguish between lobopodium and philopodium, giving an example each of them, list any 2 differences between flagellum and cilium, mention the advantages of some UV rays. ఇవి 2 మార్క్స్. సెక్షన్ బిలో 4 మార్క్స్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ జెనెటిక్ డైవర్సిటీ, what are the different types of genetic diversity, write short notes on salient features of anthozoans, describe 3 types of cartilages, write 8 salient features of the class amphibia, describe the process of transverse binary precision in paramecium, distinguish between hypertrophy and hyperplasia with an example for each, draw a neat label diagram of ommatidium, what is summer stratification. ఇది సెక్షన్ బి. సెక్షన్ సిలో మనం చూసినట్లయితే లిస్ట్ అవుట్ మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ డిస్క్రైబ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ ఇచ్చారు. ఇక్కడ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ పెరిప్లానెట్ అమెరికానా అంటే కాక్రోచ్. నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైల్వాక్స్ ఇన్ మస్కిటో ఇచ్చారు. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మ్యాన్ మస్కిటో, ఒక ఇయర్ మ్యాన్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు ఎంటమీబా కానీ యాస్కరిస్ కానీ ఉగ్రేరియా కానీ ఇస్తూ ఉంటారు అనమాట. కాక్రోచ్ 3 క్వశ్చన్స్, సర్క్యులేటరీ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్, ఈ 3 క్వశ్చన్స్ని రిపీటెడ్గా ఇస్తూ ఉంటారు అనమాట. ఎకాలజీలో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట వెన్ కంపేర్ టు కాక్రోచ్ అండ్ దెన్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. సో ఇది మనకు తెలంగాణలో 2020లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో మార్చ్ 23లో ఇచ్చిన పేపర్ చూసినట్లయితే 2 మార్క్స్, what is meant by tautonymy, give 2 examples, mention the animals that exhibit tube within tube organization, what is botryoidal tissue, what is kinetic, cardiac muscle is highly resistant to fatigue, how do you distinguish a male frag from the female frag, distinguish between exocrine and endocrine glands, what is BOD, distinguish between synchronous and metachronous movements, what are hemozoin granules, what is their significance. 2 marks. 4 marks చూసుకున్నట్లయితే explain river popper hypothesis, what are the chief characters of crustaceans, what are the modifications that are observed in birds that help them in flight, describe the process of longitudinal binary fission in euglena, what are the adverse effects of tobacco, explain the Haversian system, draw a neat label diagram of mouth parts of cockroach, describe the గ్రీన్-హౌస్ ఎఫెక్ట్. ఇది 4 మార్క్స్. 8 మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఇచ్చారు, తర్వాత బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ పెరిప్లానెట్ అమెరికానా, నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంటమీబా హిస్లైటికా, ఇక్కడ కూడా ఎంటమీబా హిస్లైటికా లైఫ్ సైకిల్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకు తెలంగాణలో 2020లో వచ్చినటువంటి మార్చ్ 2023లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట. నెక్స్ట్ తెలంగాణలో 2024 మార్చ్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ మెంట్ బై టాటోనమీ, గివ్ ఎన్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ సెఫలైజేషన్, మెన్షన్ ఎనీ 2 substances secreted by mast cells,
and their functions. Define Austria. What is Aristotle Latin? Give one example of animal pursuing it. Distinguish between altrical and precoccal hatching. What is kinety? Distinguish between porter and opacity. The eggs of Ascaris are called mammillated eggs. Justify. What are circadian rhythms? ఇవి 2 marks. 4 marks చూసుకున్నట్లయితే what are the reasons for greater biodiversity in tropics? Write short notes on lymph. Mention the general characteristics of arachnidia. Describe the structure of heart of a frog. Give an account on pseudopodia. What are the adverse effects of tobacco? Draw a neat label diagram of mouthparts of cockroach. Describe greenhouse effect. ఇది మనకు 4 marks questions. 8 marks questions తీసుకున్నట్లయితే రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ ఇచ్చాడు, ఫుడ్ చైన్స్ ఇచ్చాడు, ప్లాస్మోడియం వైల్ వ్యాక్సిన్, మస్కిటో ఇచ్చారనమాట. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇది మనకు తెలంగాణ వాళ్ళకు 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఓవరాల్గా ఈ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మనకు ఏ చాప్టర్లో నుంచి ఎంత వెయిటేజ్ వస్తుందో మనకు అర్థమవుతుంది. ఇంకా మీకు బ్లూ ప్రింట్ వీడియో చూసినట్లయితే ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. దీని ప్రకారం మీరు చదివినట్లయితే మీరు హై మార్క్స్ని స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకే, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యాపీ రీడింగ్.